నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. కృష్ణా జిల్లాలో ఒక దారుణమైన దుర్ఘటన బయటకు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికలు, వాళ్ళు ఎలా హాస్టల్ దాటారనే విషయం కూడా ఇంకా బయటకు రాలేదు. ఇద్దరు బాలికలు శుక్రవారం రోజు సాయంకాలం 6 గంటలకి హాస్టల్ నుంచి బయటికెళ్ళిపోయారు. అది అసలక్కడ నిర్లక్ష్యమా ఏంటన్న విషయం పైన తర్వాత వద్దాము. ఆ ఇద్దరు బాలికలు అక్కడి నుంచి బయటికెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని తీసుకొని మా ఇంటికెళ్ళాలని చెప్పి ఆటో ఎక్కగానే, ఆ ఆటో డ్రైవర్ వాళ్ళందరినీ ఒక నిర్మానుష్యమైన ప్లేస్ అంటే 3 స్టోరేడ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఒక స్పాట్‌లో. అక్కడ ఎవ్వరూ లేరు. అలాంటి ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ అతని మిత్రుడిని గూడా పిలిచి ఈ ఇద్దరు మైనర్ బాలికల పైన లైంగికంగా దాడి చేశాడు. దాడి చేయటంతో ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోయి, వాళ్ళు శుక్రవారం సాయంకాలం ఈ దాడి జరిగితే రాత్రికి, శనివారం పొద్దున్నే ఇంటికి చేరుకున్నారు. అంటే మొత్తం రాత్రి పాపం ఆళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. శనివారం పొద్దున ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఈ విషయం బయటకి చెప్పలేదు. ఒక పాపకి దాంట్లో ఒంట్లో బాగోనప్పుడు, ఆ పాప వాళ్ళ పేరెంట్స్‌కి కంప్లెయింట్ చేసిన తర్వాత వాళ్ళెళ్లి ఇలా జరిగింది అని చెప్పి నమోదు చేసిన వెంటనే వాళ్ళు క్లియర్‌గా దాని పైన పోక్సో కేస్ నమోదు చేశారు. పోక్సో కేస్ నమోదు చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా 2, 3 గంటల వ్యవధిలోనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ కీలకంగా మారిందేంటంటే, అసలు ఇక్కడ ఎళ్ళిన బాలికల్లో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఈ పిచ్చి పనిలో పాల్పడ్డారో, వాళ్ళలో ఒకతని పేరు కోకిలగడ్డ సిద్ధు, దాని తర్వాత ఇంకొక అతని పేరు శ్యామ్ కిరణ్. ఇక్కడ మనం చూసుకుంటే కోకిలగడ్డ సిద్ధు, దాని తర్వాత శ్యామ్ కిరణ్ యాక్చువల్లీ బందర్ మండలంకి చెందినాడు. అతనికే ఆటో ఉంది. అతను ఈ మైనర్ బాలికల్లో ఒక బాలికకి బాగా తెలుసు. అందుచేతనే ఆ పాప అతని ఆటో ఎక్కింది. ఆటో ఎక్కి ఇంటికెళ్దాం అనేటప్పటికి అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇలాంటి చెత్త పనికి అతను పాల్గొన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే కోకిలగడ్డ సిద్ధు, శ్యామ్ కిరణ్ ఇద్దరి వయసు 20 ఏళ్లే. ఈ 20 ఏళ్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అక్కడ పోలీసు వారు ఏం మాట్లాడుతారో ఒకసారి వినండి. ఇద్దరు బాలికలు 6వ తారీఖున మిస్సింగ్ అవ్వటము అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏ ఆటోలో ప్రయాణించారు, ఎలా ఇంటికి చేరారు అన్నది కూడా ట్రేస్ చేయడం జరిగింది. 7వ తారీఖు సాయంత్రం విచారణ చేపట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. ఇలాంటివి మనం చూసుకుంటే రాష్ట్రంలో చాలామంది రకంగా మనకి స్లీపింగ్ మెడిసిన్స్ పెట్టి ఫుడ్ ఇవ్వటము, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఇష్టం వచ్చిన పనులు చేయటం చూస్తాం. కానీ ఇక్కడ హాస్టల్ సెక్యూరిటీ ఏమైంది? దానిపైన కూడా దర్యాప్తు చేస్తాం అంటున్నారు పోలీసులు. సెక్యూరిటీ కళ్ళు గప్పి ఇద్దరు పిల్లలు బయటకెళ్ళగలిగారంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ఆల్. ఈరోజు బికాస్ వీళ్ళు బాలికలు అవ్వడంతో వీళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాలేదు. కానీ ఎంత అన్‌సేఫ్‌గా తయారవుతుంది మీరు ఆలోచించండి. పేరెంట్స్ అన్న వాళ్ళు కూడా క్లియర్‌గా పిల్లలకి చెప్పాలి. మీరిలా స్కూల్‌లు వదిలి రాకూడదు, హాస్టల్స్ వదిలి బయటకి దూకి రాకూడదు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నమ్మినా నమ్మకపోయినా తెలిసిన వ్యక్తులు ఎవరిని అంత ఈజీగా నమ్మి ఆటోలు, రిక్షాలు ఎక్కకూడదు. ఇది క్లియర్‌గా పేరెంట్స్ చెప్పాలి. 6 గంటలకి శుక్రవారం రోజు రాత్ర ఇద్దరు బాలికలు వెళ్ళిపోతున్నా కూడా అదేమి చిమ్మ చీకటి కప్పేసిన రాత్రి కాదు. అలాంటి టైంలో కూడా సెక్యూరిటీ ఏమైంది స్కూల్‌కి? గురుకుల పాఠశాలకి సెక్యూరిటీ ఏమైంది? ఈరోజు ఏమీ డబ్బులు లేని వాళ్ళే అలాంటి స్కూల్స్‌లో పాపం కొంచెం ఎంకరేజ్‌మెంట్ చదువుతా ఉంటారు. అలాంటి పాఠశాలల నుంచి ఇద్దరు పిల్లలు తప్పిపోవటం, ఆ తప్పిపోయిన ఇద్దరు బాలికల పైన ఎవరైతే వాళ్ళక్కడ వెళ్ళిపోయారో ఆ ఇద్దరు బాలికల పైన లైంగిక దాడి జరగటం ఎంత వికృతంగా జరుగుతున్నాయో చేష్టలు ఆలోచించండి. ఈరోజు పోలీసులు స్పాట్‌లో యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఇది కనీసం వి కుడ్ ఫైండ్ అక్కడ విక్టిమ్స్‌కి కొంత కాకపోతే కొంత ఇలాంటి వెధవ వేషాలు వేసినోళ్ళని పట్టుకున్నందుకు ఒక ఎండ్ కార్డ్ అన్న పడద్ది. కానీ ఇది ఎండ్ కార్డ్ అనేది ఎంత అంటే కూడా వదలకుండా ఇలా రెచ్చిపోయే వాళ్ళకి ఎండ్ కార్డ్ అనేది ఎలా? మానసిక వైకల్యం ఉన్న వాళ్ళకి ఎవరిని ఎప్పుడూ ఆపలేరు. శుక్రవారం సాయంకాలం ఈ పిల్లలు ఇలాంటి రాక్షసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీర ప్రయత్నం చేయాల్సి వచ్చిందంట. ఎంత వీర ప్రయత్నం అంటే మీరు ఆలోచించండి. ఇద్దరు 20 ఏళ్ల మగాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఎంత కష్టపడాలి? వాళ్ళు తప్పించుకుని ఆ రోజు రాత్రంతా మళ్ళీ ఖచ్చితంగా కాలినడకనే వెళ్ళాలి ఇంటికి. కాలినడకన అంత అర్ధరాత్రి వెళ్ళి శుక్రవారం రాత్రి బయలుదేరితే శనివారం పొద్దున్న ఇంటికి చేరారు. ఇంటికి చేరిన తర్వాత కూడా ఆ పాపకి అస్వస్థతగా ఉన్న తర్వాతే ఈ విషయం బయటపడింది. లేకపోతే ఈ విషయం బయటపడేది కాదు. ఆళ్ళ పేరెంట్స్ నోటీస్ కూడా వచ్చుండేది కాదు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ని ఊపేస్తున్న అతి పెద్ద భయంకరమైన కేసు కింద మారింది. లక్కీగా పోలీసులకి వీళ్ళు అంతు చిక్కారు. దాంట్లో మనం చూసుకుంటే శ్యామ్ కిరణ్ బండారు ఆ పాపల్లో ఇద్దరు పిల్లల్లో ఒక పాపకి తెలుసు కాబట్టి కేసు ఈజీగా రూట్ అవుట్ అయ్యి సాల్వ్ అవుట్ అయింది. లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలు ఎక్కితే ఈ కేసు ఎప్పటికి తేలేను. వాళ్ళకి ఏం గుర్తుండదు కదా! ఆటో నంబర్‌లు నోట్ చేసుకోవటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు.
కానీ ఇంత క్రూర మృగాల మధ్యలో పిల్లలు బ్రతుకుతున్నారు. పిల్లలకి పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, డీటెయిల్డ్‌గా వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ స్కూల్‌లో టీచర్స్ అవ్వనిండి, పేరెంట్స్ అవ్వనిండి ఇన్కల్కేట్ చేసి తీరాలి. సో, లెట్స్ ఆల్ ప్రే ఫర్ దేర్ రికవరీ సూన్ అండ్ తొందరగా ఇలాంటి దుర్ఘటనలు మర్చిపోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ అండ్ పేరెంట్స్ అందరూ గూడా అవేర్‌నెస్ తీసుకురావాలి. సో, మీరందరూ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.